రాహుల్ విదేశాల్లో జీవించే ఒక విజయవంతమైన వ్యక్తి. తన కెరీర్ మీద తను దృష్టి పెట్టి విడిగా జీవించడం ప్రారంభించినప్పటి నుండి అతను తన తల్లిదండ్రులను ఎక్కువగా పలకరించలేదు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. అతని తల్లిదండ్రుల ఫోన్ లిఫ్ట్ చేయటానికి కూడా అతని దగ్గర సమయం ఉండేది కాదు. కానీ ఒకసారి అతను పార్టీలో ఉన్నప్పుడు అనుకోకుండా అతని తల్లి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అతని తల్లి ఏడుస్తూ చెబుతుంది, రాహుల్, మీ నాన్న చనిపోయాడు. ఈ విషయం 1 నెల రోజుల నుండి నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాహుల్ అది విని కుర్చీలో కుప్పకూలిపోయాడు. తను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా అతనికి గుర్తు రావడం మొదలైంది. అతను వాళ్లకు దూరమై ఎంత బాధ పెట్టాడో తెలుసుకుంటాడు. ప్రస్తుతం అతని దగ్గర ఉన్న డబ్బు, లక్ష్యం, హోదా ఏవి కూడా అతనికి సంతృప్తిగా అనిపించలేదు. వెంటనే అతని తల్లిని కలవటానికి అతని ఊరికి బయలుదేరాడు. తలుపు తీసిన వెంటనే ఆ ఇంటి సువాసన అతని పాత రోజుల్ని గుర్తు చేస్తుంది. అతని తల్లి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. తల్లిని చూడాలని వంటగది వైపు వెళ్తూ అతని తండ్రి మరణం గురించి తలుచుకుని బాధపడతాడు. ఆ గదిలోకి వెళ్లిన వెంటనే అక్కడి దృశ్యాన్ని చూసి అతనికి కన్నీళ్లు వచ్చాయి. అతని తల్లిదండ్రులు ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసి నాన్న అంటాడు. తండ్రి కొడుకు వైపు తిరిగి చిరునవ్వుతో బదులిస్తాడు, రాహుల్, నన్ను క్షమించు. నేను చనిపోయానని ఒక్కసారి నాటకమాడి నా కొడుకును 5 ఏళ్ల తరువాత చూసే భాగ్యం నాకు కలిగితే ఇలాగే ఇంకో 100 సార్లు చచ్చిపోతాను అని తల్లిదండ్రులకు తమ కొడుకును చూసామన్న సంతృప్తి, సంతోషం వారి కళ్లల్లో కనిపిస్తుంటుంది. రాహుల్ కళ్లల్లో మాత్రం నీళ్లు తిరుగుతుంటాయి. ఆ రోజు అతను తెలుసుకుంటాడు, జీవితంలో ఎన్ని సాధించినా తల్లిదండ్రుల ప్రేమ, వారితో గడిపే సమయం ముందు ఏవీ సాటి రావని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అమ్మా నాన్నల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి.